గుండెజల్ల వంకాయ కూర ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు చేద్దాం వచ్చేయండి. ముందుగా నూనె వేసుకుని మెంతులు, ఆవాలు, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు వేసుకుని బాగా రోస్ట్ చేసుకున్నాను. ఈలోపు పక్కన చూపిస్తున్న చింతపండు ఉంది కదా, ఇంత చింతపండు నానబెట్టుకున్నాను. కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం నూనె పడుతుంది. ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకున్నాను. దీనికి తెల్ల వంకాయలు బాగుంటాయి నల్ల వంకాయల కన్నా, కానీ నా దగ్గర నల్ల వంకాయలు ఉన్నాయి, దాంతో చేస్తున్నాను. ఒక్కొక్కటిగా కట్ చేసుకుని దాంట్లోకి వేసేసుకోండి. అబ్బా కలర్ చూసారా ఎంత బాగుందో. దీంట్లోకి కొంచెం ఉప్పే వేయండి, వంకాయలు ఎక్కువ ఉన్నా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పసుపు కూడా వేసి ఒక కోత రానిచ్చేసాను. ఈలోపు చల్లారిపోయిన గుండెని మిక్సీ చేసుకుందాము. మరీ మెత్తగా మిక్సీ చేయకండి, కొంచెం పలుకులుగానే ఉండాలి. కోత వచ్చేసిన తర్వాత వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు ఉన్నాయి, పర్లేదు కొంచెం నీళ్లు ఉండొచ్చు. ఈ గుండెను కూడా కలిపేసుకుని అదంతా దానికి వంకాయలకి పట్టేలాగా ఒకసారి కలుపుకున్నాను. అంతే, దించేసుకుంటే అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూర కలుపుకుని తిని ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.